ఈ వీడియోలో బ్రహ్మదేవుడు సరస్వతి దేవీల వివాహం ఎలా జరిగింది? బ్రహ్మకి సరస్వతి ఏమవుతుంది? కూతురా లేక భార్యనా? సరస్వతి బ్రహ్మకి కూతురైతే మరి భార్య ఎవరు? భార్య ఉంటేనే కదా కూతురు పుట్టేది. అలాగే బ్రహ్మకి 5 తలలు ఎలా పుట్టాయి? 5 తలలు ఉంటే చతుర్భుజుడు అని ఎందుకు సంబోధిస్తారు? చతుర్భుజుడు అంటే 4 తలలు కలవాడు అని అర్థం కదా. అయితే ఈ వీడియోలో ఆ విషయాల గురించి శ్రీ పోతూరి సీతారామాంజనేయులు ఎం.ఏ. వారి చేత అనువాదించబడిన మత్స్యమహాపురాణము మొదటి సంపుటము 3-4 అధ్యాయాలలో నుండి తెలుసుకుందాము. బ్రహ్మ ఇట్లు షడ్వింశత్ తత్వరూపమైన జగత్తును సృష్టించిన తరువాత దేవతలను జనింపజేసెను. అతడు లోక సృష్టి జరుపు సంకల్పములో సావిత్రీ తత్వమును హృదయమున నిలుపుకొని సమాధిస్థితుడయ్యెను. ఆ విద్యను జపించుచుండిన అతని దేహము నిష్కల్మషమయి సగము స్త్రీరూపమును సగము పురుషరూపమును అయ్యెను. ఆ స్త్రీరూపమునకే శతరూప, సావిత్రి, సరస్వతి, గాయత్రి అని వ్యవహారము. తన దేహము నుండి ఉత్పన్నమైన ఆమెను బ్రహ్మ తన కుమార్తె ఆత్మజ అనియు ఆయనయే వ్యవస్థ చేశాడు. అలా బ్రహ్మకి భార్య లేకుండా తన శరీరం నుండి సరస్వతి మరియు ఇతర కుమారులు పుట్టారు. అయినా సరే ఆ బ్రహ్మదేవుడు ఆమెను చూచిన తక్షణమే కామబాణములచే బాధనొంది ఎటువంటి రూపము, ఎటువంటి సౌందర్యము అని ఆశ్చర్యముతో పలికెను. వశిష్ఠుడు మొదలగువారు అక్కా అక్కా అని అరచారు. కాని బ్రహ్మ ఆమె ముఖమును చూసే ఆసక్తిలో అది ఏమీయూ పట్టించుకోలేదు. మాటిమాటికి ఎంత సౌందర్యము అని పలుకసాగెను. అంతలో బ్రహ్మ తన ముందు తనకు నమస్కరించు ఆసక్తితో ఉన్న తన కూతురైన ఆ సావిత్రి అతనికి కనబడింది. అంతటా ఆ ఉత్తమ స్త్రీ తన తండ్రికి ప్రదక్షిణము చేసింది. ఆమె సౌందర్యమును చూడాలనే కోరికతో తన కొడుకుల ఎదుట ఆపని చేయుటకు సిగ్గుపడుచున్న ఆ బ్రహ్మకు వెంటనే వెలవెల పోవుచున్న చెక్కిళ్ళు కల దక్షిణ ముఖమును, ఆశ్చర్యములో వణకుచున్న పెదవులు కల పశ్చిమ ముఖమును, మన్మథ బాణములచే బాధపడుచున్న కామపరవశమైన 4వదగు ఉత్తర ముఖమును కలిగెను. బ్రహ్మ అప్పుడు మరింత కామంతో తన కూతురిని చూడటం వలన అది చూచి తన కూతురైన ఆ సావిత్రి పైకి గంతువేసింది. అప్పుడు బ్రహ్మ కుతూహలముతో పైకి ఆకాశము వైపు చూచుచుండగా ఆ బుద్ధిశాలియగు బ్రహ్మకు 5వదగు ఊర్ధ్వముఖము ఉత్పన్నము అయింది. అలా ఆ ప్రభువునకు అక్కడకక్కడనే మరొక ముఖము 5వది కూడా మొలచింది. కాని తన కుమార్తెనే పొందగోరుటవలన ఆయన అంతవరకు సృష్టి చేయగోరి ఆచరించిన పరమ దారుణమైన తపస్సంతయు నాశనము అయింది. అది చూచి కలవరపడుచున్న తన పుత్రులతో బ్రహ్మ మీరందరును కలిసి దేవాసురమానవులు మొదలగు ప్రజలను సృష్టి చేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విని వారందరూ వెళ్ళి వివిధ ప్రజలను సృష్టించారు. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయడానికి వెళ్ళగానే వినయముతో మిగుల వంగిన ముఖముతో ఉన్నదై దోషము లేని పవిత్రురాలగు ఆసతరూపను విశ్వమునకు ఆత్మభూతుడగు ఆ బ్రహ్మ వివాహము చేసుకున్నాడు. బ్రహ్మ విభుడైనను ఆమె విషయములో కామముచేత బాధపడిన వాడు అయ్యాడు. ఆ బ్రహ్మదేవుడు సామాన్యమానవునిలాగా 100 ఏండ్లపాటు తన స్థానమగు పద్మపునడుమ అనెడి గృహమునందే సిగ్గుపడుచున్న తన కూతురైన సావిత్రిని భార్యగా చేసుకొని ఆమెను అనుభవించాడు. చాలా కాలము తర్వాత బ్రహ్మకు ఆమెయందు తన వంటి వాడే అగు మనువు కుమారుడుగా పుట్టెను. అతనికే స్వయంభువుడు అనియు విరాట్ అనియు పేరులు. ఇతని రూపమును గుణములను బ్రహ్మరూప గుణములతో సమానముగా ఉండుటచేత అతనికి ఆదిపురుషుడు అని పేరు. ఈ స్వయంభువుని నుండి స్వారోచిష్యుడు, ఉత్తముడు మొదలగు 14 మంది మనువులు బ్రహ్మతో సమానముగా రూప గుణములు కలవారు పుట్టారు. ఇప్పుడు వారిలో 7వ మనువు పాలించుచున్నాడు. మనువు ఇలా పలికాడు: ప్రభూ, బ్రహ్మ
తన కుమార్తెను పొందాడు అంటిరి. ఛీ, ఇది ఎంత నీచమైన పని! అతడు మరలా ఏ ప్రాయశ్చిత్త కర్మము ఆచరించి లోకములకు ద్వేషించ రానివాడు అయ్యాడు? అతని కుమారులు ఒకరికి ఇంకొకరు సగోత్రులగుదురు. వారిలో వారికి వైవాహిక సంబంధము జరుగుట ఎట్లు? ఈ సంశయమును నివారించుడు. మత్స్య భగవానుడు ఇట్లు పలికాడు: నేను చేసిన ఆది సృష్టి రజోగుణముచేత ఉద్భవించినది. దివ్యమైనది, లోక సాధారణమైనది కాదు. అతీంద్రియము, ఇంద్రియములకు అందనిది, ఇంద్రియములకు గోచరించని శరీరము కలది. దివ్య తేజోమయము, దాని రూపము దివ్యమైనది. ఉత్తమమగు జ్ఞానముచే ఉత్పత్తి చెందినది. మర్త్యులు తమ మాంసపు కన్నులతో దానిని తుదవరకు సంపూర్ణముగా చూడజాలరు. సర్పములు ఆకాశమున సంచరించు వివిధ పక్షుల మార్గమును చూడజాలవు. అలాగే దివ్యులగు వారి మార్గమును వేదములే కాని మానవులే కాని తెలిసికొన జాలరు. అందువలన వారి తత్వమును విచారణ చేయుటే మానవులకు శుభకరము. సావిత్రిని పొందుట బ్రహ్మకు దోషము కాదు. ఈ చతుర్ముఖుడు సర్వ విద్యలకు అధిష్ఠాత. సర్వ విద్యా రూపయగు ఈ గాయత్రి శబ్దరూప బ్రహ్మ శరీరము నుండి పుట్టినదనియు అందుచే కూతురనియు చెప్పబడుచున్నది. ఆ ఇద్దరకును మూర్తి ఆకారము శరీరము ఉండుగాక లేకుండుగాక. ఆ ఇద్దరును దంపతులే. ఇట్లు విద్యాధిష్ఠాతయగు బ్రహ్మ ఉన్నచోట విద్యారూపిణ్యగు సరస్వతి భాషారూప శబ్దరూప కూడా ఉండనే ఉండును. భారతి ఉన్నచోట బ్రహ్మ ఉండి తీరును. సూర్యుడులేని ఛాయ ఎక్కడను ఉండనట్లు గాయత్రి నరస్వతి యు బ్రహ్మ సమీపమును విడిచి ఉండదు. బ్రహ్మ వేదరాశి రూపుడు. సావిత్రి అతనిని ఆశ్రయించి ఉండును. కనుక బ్రహ్మ సావిత్రిని పొందెను అనుటలో దోషము ఏ మాత్రమును లేదు. ఏలయన సావిత్రితో కలియనంతవరకును బ్రహ్మ అజ్ఞానముతో కూడి ఉండెను. ఇలా ప్రారంభంలో కేవలం ఒక్క తలతో మాత్రమే ఉన్న బ్రహ్మ తన కూతురైన సరస్వతిని కామించి తను ఏ వైపుకు వెళ్ళినా ఆ వైపు నుండి ఆమెని చూడాలని కోరిక కలిగి ఉన్నాడు. అలా 4 వైపుల నుండి తన కూతురిని కామంతో చూడడం వల్ల బ్రహ్మకి 4 తలలు మొలిచాయి. అలాగే సరస్వతి సిగ్గు మరియు భయంతో ఆకాశంపైకి ఎగరగా బ్రహ్మ పైకి చూడాలని కోరిక పుట్టగా 5వ తల మొలిచింది. బ్రహ్మ విష్ణువును శివుణ్ణి మోసం చేసి అగ్నిస్తంభంగా ఉన్న శివుని యొక్క అగ్రభాగము చూడకుండానే చూశాను అని అబద్ధం చెప్పడం వల్ల శివుని లలాటం నుండి భైరవుడు ఉద్భవించి బ్రహ్మ తలను నరికేశాడు. ఇలా ఒక్క తల ఉన్న బ్రహ్మ 5 తలల బ్రహ్మగా తర్వాత 4 తలలు దేవునిగా పిలవపడుతూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు తన కుమార్తె అయిన సరస్వతిని కామంతో చూసి పెళ్లి చేసుకోవడానికి కారణము మన్మధుడు అని మన్మధుడిని శపించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.